ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి మరొక సమయాన్ని మరొక అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను ఆయన కుమారుని క్రీస్తు ద్వారా. ఈరోజు మనము ఎప్పటిలాగానే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు దయచేసి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని చూడవలసిందిగా కోరుచూ ఉన్నాను. గతించినటువంటి రోజుల్లో నేను మొత్తం 5 పాఠాలు చెప్పాను, అంటే 4 అధ్యాయాలు చెప్పాను. ఈరోజు మనం 6వ పాఠం అంటే 5వ అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. మొదటి పాఠం ఏంటంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక పరిచయం. మొదటి పాఠం చూసాము. ఈరోజు మనం 5వ అధ్యాయం చూద్దాం. ఇది 6వ పాఠం. ఎవరైనా క్రొత్తగా 5వ పాఠం ఈ యొక్క 6వ పాఠం వింటూ ఉన్నట్లయితే 5వ అధ్యాయం మిగతా పరిచయం నుంచి విన్నట్లయితే విషయాలు బాగా అర్థమవుతాయని విశ్వసిస్తూ ఉన్నాను. మిగతా పాఠాలు కూడా ముందు వినవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈరోజు మనము 5వ అధ్యాయం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరి కోసం రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా నేను పోయినసారి చెప్పాను. ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికి రాశారంటే యూదా క్రైస్తవులకు రాసిన పత్రిక ఇది. జూయిష్ క్రిస్టియన్స్కి రాసినటువంటి పత్రిక ఇది. యూదా క్రైస్తవులకు ఎందుకు రాయాల్సి వచ్చింది? పాలస్తీనా భూభాగంలో ఉన్నటువంటి యూదా క్రైస్తవులకు రాసిన పత్రిక. ఎందుకు యూదా క్రైస్తవులు ఈ పత్రిక రాయబడిందంటే యూదులు, ఈ యూదా క్రైస్తవులు మొట్టమొదటి పాత నిబంధనలో ఉన్నారు. క్రీస్తు యొక్క శిలువ మరణ సమాధి పునరుద్ధానముల తర్వాత పెంతెకోస్తు నుంచి క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆ యూదులు అపోస్తలుల ద్వారా సువార్తను విన్నారు, నమ్మి బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు. యెరూషలేములో 3000 మందితో సంఘం స్థాపించబడింది. ఆ తర్వాత 5000. ఆ తర్వాత యెరూషలేములో యూదయ ప్రాంతంలో కూడా క్రీస్తు యొక్క రాజ్యం విస్తరిస్తుంది, క్రీస్తు యొక్క సంఘాలు విస్తరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా యూదులు క్రైస్తవులయ్యారు. అందుకని ఈ పత్రిక యూదులైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి యూదులకు రాసిన పత్రిక ఇది. ఎందుకు ఈ పత్రిక రాయబడిందంటే ఈ యూదా క్రైస్తవులు కొంతకాలం బాగానే ఉన్నారు నమ్మకంగా, ఒక 30 సంవత్సరాలు. తర్వాత వాళ్ళకు వస్తున్నటువంటి శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, బాధను బట్టి, చెరసాలను బట్టి, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆస్తిని దోచుకోవటం పరిస్థితిని బట్టి, మత నాయకులు పెట్టే హింసలు వెలివేయటం, శిక్షించడం, దండించడం, ఇటువంటివన్నీ కూడా చూసి వాళ్ళు శ్రమలు తట్టుకోలేక తిరిగి పాత నిబంధన వైపు వెళుతూ ఉన్నారు. అటువంటి యూదా క్రైస్తవులను ఈ పత్రిక ఏమని తెలియజేస్తుందంటే, యూదా క్రైస్తవులారా, మీరు పాత నిబంధన వైపు వెళ్ళొద్దు, క్రొత్త నిబంధనలు నిలిచి ఉండండి. ఎందుకంటే పాత నిబంధన కంటే చాలా శ్రేష్టమైనది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలు మీరు నిలిచి ఉంటేనే శ్రేష్టమైన, స్థిరమైన, శాశ్వతమైన పరలోక సంబంధించిన దీవెనలు పొందుతారు అని హెచ్చరించడమే, ప్రోత్సహించడమే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క సారాంశము. ఆ ఉద్దేశంతో చదివితే పత్రిక మనకు సులువుగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేసి చదువుదాం. మొట్టమొదటి భాగం ఏంటంటే 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు. మొదటి 4 వచనాలు ఒక భాగము మార్క్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఈ భాగం యొక్క పేరేంటంటే, ఈ భాగానికి పెట్టే హెడ్డింగ్, పాఠం పేరు ఏంటంటే, ఈ ప్యాసేజ్ యొక్క పేరు ఏమిటంటే ప్రధాన యాజకుని యొక్క అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఫర్ హై ప్రీస్ట్. ప్రధాన యాజకుని యొక్క అర్హతలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు. అంటే ప్రధాన యాజకుడిగా ఉండాలంటే అర్హతలు ఏంటి, లేదా ప్రధాన యాజకుడికి కావలసిన అర్హతలు ఏంటి, ఆ పనులు ఏంటి అనేది మనం చూస్తాం. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు 2వ భాగము. ఈ 2వ భాగంలో మీకు హెడ్డింగ్ ఏంటంటే, పేరేమిటంటే, ఈ యొక్క 2వ భాగానికి పేరు, 2వ భాగానికి పేరు ఏంటంటే క్రీస్తు ప్రభువు ప్రధాన యాజకునిగా దేవుని చేత నియమించబడ్డాడు.
దేవుడు క్రీస్తు ప్రభువును ప్రధాన యాజకుడిగా నియమించాడు. అంతేకాదు ఈ ప్రధాన యాజకుడు ఎల్లప్పుడు నిరంతరం ప్రధాన యాజకుడై ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడే క్రీస్తు ప్రభువుని తన పరలోకంలో తన కుడి పార్శ్వమున ప్రధాన యాజకుడు నియమించాడు. అంతేకాదు ఈ ప్రధాన యాజకుడు నిరంతరం ఉండేవాడు అని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే పాత నిబంధనటువంటి 80 మంది ప్రధాన యాజకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారుతూ ఉంటారు. వృద్ధాప్యం చనిపోయిన తర్వాత ఇంకో క్రొత్త ప్రధాన యాజకుడు వస్తూ ఉంటాడు. కానీ పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైంది. ఈ ప్రధాన యాజకుడు అయితే ఎల్లకాలము ప్రధాన యాజకుడిగా తండ్రి కుడి పార్శ్వమున ఏర్పాటు చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత 3వ భాగం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ భాగం ఏంటంటే 11వ వచనం నుంచి 14వ వచనాల వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు మనం చూడబోతూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఉండినట్లయితే జాగ్రత్త, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే జాగ్రత్త అని హెచ్చరించాడు. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఎదగాలి అని కోరుకున్నాడు. ఆత్మీయతలో ఎదుగుదల కనుక లేనట్లయితే అది భయంకరమైన పరిస్థితి, అది ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పాడు. బివేర్ ఆఫ్ స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ, ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతే జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. ఆత్మీయంగా ఎదగాలి అని చెప్తూ ఉంటాడు. ఆత్మీయంగా ఎదగకపోతే అది ప్రమాదకరమైన పరిస్థితి అని హెచ్చరించాడు. 3వ భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. ఇదండి, ఈ విధంగా మనం ప్రతి అధ్యాయాన్ని డివైడ్ చేస్తున్నాము. డివైడ్ చేస్తూ మనం ఒక్కొక్క భాగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం మొదటి భాగాన్ని నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ప్రధాన యాజకుని యొక్క అర్హతలు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నింపబడును. అది సహోదరుల ప్రధాన యాజకుని గురించి చెప్తున్నాడు. ఏంటి ప్రధాన యాజకుడు సహజంగా ఎలా ఏర్పాటు చేయబడతాడు? ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుంచి ఏర్పరచబడతాడు. ఇంకా పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు. ఎందుకు ప్రధాన యాజకుడు ఏర్పరచబడతాడు? అతని యొక్క డ్యూటీ ఏంటి? అతని యొక్క పనులేంటి? పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుతాడు. ప్రధాన యాజకుని యొక్క పని అది. మనుషులను ఏర్పరచబడతాడు. అంతేకాదు పాపాల కోసం, పాప పరిహారార్థం అర్పణలు బలు అర్పించడానికి నియమించబడతాడు. ఇంకొకటి దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు. అది ప్రధాన యాజకుడు ఎందుకు నియమింపబడతాడు? దేవుని విషయమైన కార్యాలు, అంటే దేవునికి సంబంధించిన కార్యాలు నమ్మకంగా ఉండాలి. క్రీస్తు ప్రభు కూడా ప్రధాన యాజకుడు నమ్మకంగా ఉన్నాడని పదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. అట్లానే ఇక్కడ ప్రధాన యాజకుడు ఎందుకు ఏర్పాటు చేయబడతాడంటే సహజంగా దేవుని విషయమైన కార్యములు జరిగించడానికి. ఆ తర్వాత మనుషుల నిమిత్తము నియమింపబడును. అదిగో చూసారా, ఎవరి కోసం, ఎవరికి పరిచర్య చేయడానికి? దేవుని సేవ చేయటానికి. అంతేకాదు మనుషులకు సేవ చేయటానికి, మనుషుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటానికి ప్రధాన యాజకుడు ఏర్పాటు చేయబడతాడు. అంటే ప్రధాన యాజకుడు దేవునికి మనుషులకు మధ్యవర్తి. ప్రధాన యాజకుడు దేవునికి మనుషులకు మధ్యవర్తి. మనుషుల మీద ఏమో కనికరం చూపించాలి, దేవుని దగ్గర నమ్మకంగా పనిచేయాలి ప్రధాన యాజకుడు. సహోదరులారా, ఇశ్రాయేలుకు 80 మంది దాకా ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా క్రీస్తు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు అని హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు దేవుని విషయాలు నమ్మకమైన వాడు. దేవుని గురించి క్రీస్తుకు బాగా తెలుసు. ఎందుకంటే క్రీస్తు ప్రభు దేవత్వం కలిగిన వాడు కాబట్టి దేవుని గురించి బాగా తెలుసు. ఆయనకి దేవునికి ఇష్టంగా ఉండగలడు, దేవుని విషయమైన కార్యముల్లో నమ్మకంగా ఉండగలడు. అంతేకాదు క్రీస్తు ప్రభువుకి మనుషుల గురించి కూడా తెలుసు బాగుగా. ఎందుకంటే ఆయన రక్త మాంసాలు ధరించుకుని లోకానికి వచ్చాడు కాబట్టి మనుషులు ఎటువంటి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు అవన్నీ కూడా క్రీస్తు ప్రభువుకు తెలుసు. ఈ విధంగా ఇంతవరకు ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులందరికంటే కూడా క్రీస్తు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆయన
దేవుని విషయంలో కార్యములు జరిగించగలడు. ఎందుకంటే దేవత్వం కలిగిన వాడు, దేవుని గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టి దేవునికి ఏది ఇష్టం అది చేయగలడు. అంతేకాదు ఆయన మనుషుల నిమిత్తం కూడా కనికరం చూపగలడు. మనుషుల నిమిత్తం కూడా నమ్మకంగా కనికరం చూపించగలడు. ఎందుకంటే ఆయన రక్త మాంసాలు ధరించుకునే నర స్వభావాన్ని, మనుష్య స్వభావాన్ని కూడా ఆయన ధరించుకున్నాడు కాబట్టి ఈ విధంగా క్రీస్తు ప్రభుకి ఇద్దరు, దేవుని గురించి మనుషుల గురించి బాగా తెలుసు. ఆయన దేవత్వం కలిగిన వాడు, అంతేకాదు మానవత్వం కలిగిన వాడు. ఈ రెండు ఉన్నాయి కాబట్టి క్రీస్తు ప్రభువు 100% మంచి గొప్ప ప్రధాన యాజకుడు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రధాన యాజకులందరికంటే కూడా ఈయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదు మనుషుల పట్ల కనికరం చూపించగలడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున, అది ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? సహజంగా పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రధాన యాజకులు బలహీనత చేత ఆవరింపబడి ఉన్నవారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బలహీనతలు అంటే పాపాలు, అతిక్రమములు అని అర్థము. అతిక్రమము, త్రోవ తప్పినటువంటి స్థితి, పాపములు. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగల వాడై ఉన్నాడు. అంతేకాదు ప్రధాన యాజకుడి అర్హతలు ఏంటి? ప్రధాన యాజకుడు మనుషుల నుంచి ఏర్పాటు చేయబడతాడు, పాపముల కొరకు పాపహరిత బలి అర్పిస్తాడు, దేవుని పని మీద ఉంటాడు, మనుషుల పని మీద ఉంటాడు, మనుషుల నిమిత్తం. అంతేకాదు తను కూడా తన పాపాలు చేస్తూ ఉంటాడు కాబట్టి తన పాపరార్థమై తన అతిక్రమలను బట్టి అతను కూడా బలు అర్పించవలసినటువంటి వాడై ఉన్నాడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు తాలిమి చూపగల వాడై ఉన్నాడు. కనికరం చూపించాలి, జాలి కలిగి ఉండాలి ప్రధాన యాజకుడు, కృప కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి ప్రధాన యాజకుడు, లేకపోతే కనికరం కలిగి ఉండాలి ప్రధాన యాజకుడు, దయ కలిగి ఉండాలి ప్రధాన యాజకుడు. క్రీస్తు ప్రభుకి ఈ అర్హతలు ఉన్నాయి. దేవుని పట్ల నమ్మకమైన వాడు, ప్రజల పట్ల కనికరం కలిగిన వాడు క్రీస్తు ప్రభువు. ప్రజల మీద ఎంతో దయాదాక్షిణ్యం చూపించిన వాడు ప్రభు అయిన క్రీస్తు. తాలిమి చూపగల వాడై ఉన్నాడు. ఈ అర్హతలన్నీ కూడా ప్రభు అయిన క్రీస్తులో నిండుగా మెండుగా ఉన్నాయి. ఇదివరకు ఉన్నటువంటి ప్రధాన యాజకులు లేకపోవచ్చేమో కానీ 80 మందిలో ప్రభు అయిన యేసులో అయితే ఈ రెండు నిండుగా మెండుగా ఉన్నాయి. దేవుని ఇష్ట ప్రకారం ఆయన 100% జీవించాడు. మనుషుల మీద కనికరం చూపించి మనుషుల మీద తాళి చూపించడానికి కూడా మానవ స్వభావం ధరించుకున్నాడు కాబట్టి అన్ని విషయాలు పరీక్షించబడి ఆయన 100% మనుషుల నిమిత్తం కూడా కనికరం చూపించుకునే వాడికి రుజువుపరచబడింది. ఈ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. అది పాత నిబంధనలు ఉన్న ప్రధాన యాజకులకి క్రొత్త నిబంధనలు ఉన్న ప్రధాన యాజకులను వేసుకున్నటువంటి గొప్ప తేడా ఏంటంటే ఇదొక తేడా. ఏంటి? పాత నిబంధనల ప్రధాన యాజకులు మనుషుల కోసమే కాదు, వాళ్ళు పాపక్షమాపణ బలు అర్పించాల్సింది. వాళ్ళు కూడా బలహీనల చేత ఆవరించబడ్డారు కాబట్టి పాపాలు చేస్తుంటారు, వాళ్ళు కూడా బలు అర్పించాలి. అయితే ప్రభు అయిన క్రీస్తు మన వలె అన్ని విషయంలో శోధించబడ్డాడు కానీ మనల్ని ఎట్లయితే బలహీనతలు ఆవరిస్తాయో ఆయన కూడా ఆవరించినాయి. కానీ మనం బలహీనతలు లోబడ్డాము, ఆయన బలహీనతకు లోబడలేదు, ఆయన పాపం చేయలేదు. మన వలె శోధించబడినప్పటికీ ఆయన పాపం చేయలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకని శోధన అంటే ఏంటో క్రీస్తుకు తెలుసు. అపవాది శోధించాడు, అసలు డైరెక్ట్గా అపవాదే రంగంలోకి దిగాడు క్రీస్తువుని శోధించడానికి కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ విధంగా మనం ఎలా అయితే శోధించబడతామో అట్లనే క్రీస్తువు శోధించబడ్డాడు. అయితే ఒక్క మాట, మనం బలహీనతలకు లోబడ్డాము, క్రీస్తు ప్రభు శోధించబడినప్పటికీ ఆ బలహీనతకు లోబడలేదు. ఆయన ఆ శోధనలు జయించాడు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. అందుకని బలహీనత చేత ఆవరించబడిన మనకి ఆయన సహాయం చేయగలరు. ఎందుకు? మన వలె ఆయన బాధకి, శోధనకి, శ్రమకి గురయ్యాడు కాబట్టి ఆయన మన మీద తాలిమి చూపగలిగిన వాడు, మన పట్ల మృదువుగా ఉండగలడు, మన పట్ల జాలి, కనికరము, దయ చూపించగలడు క్రీస్తు ప్రభు. ఈయన 100% ప్రధాన యాజకునికి అన్ని అర్హతలు ఉన్నాయి ప్రభు అయిన క్రీస్తుకి. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడే అన్నాడు. ఎవరు? ప్రధాన యాజకుడు. కానీ క్రీస్తు ప్రభు అర్పణ చేయాల్సిన పని, ఎందుకు? ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి ఆయన తన నిమిత్తం పాపరార్థ బలిగా అర్పించాల్సిన పని లేదు. మానవుల నిమిత్తం పాపరిహార్థ బలిగా క్రీస్తు ప్రభు శిలువ మీద ఘోరమైన పాప శిక్షని, పాప భారాన్ని, పాప రుణాన్ని తీర్చాడు కదా. ఈ విషయంలో ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు పాత నిబంధనల వారి కంటే గొప్పవాడు.
తర్వాత చూడండి ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి ఇంకొన్ని అర్హతలు ఏంటో. మరియు ఎవడనూ ఈ ఘనతను తనకు తానే వహించుకొనడు. అది ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేయబడాలంటే తనకు తానుగా సొంత పెత్తడం కాదు, దేవుడు ఏర్పాటు చేయాలి, దేవుడు ఎన్నుకోవాలి, దేవుడు పిలవాలి. అహరోను ప్రధాన యాజకుడిగా ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. అహరోను కుమారులు, అహరోను తర్వాత ప్రధాన యాజకులు ఉండడానికి ఎవరు పిలిచారు వాళ్ళని? దేవుడు పిలిచాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. అట్లానే తనకి తానుగా రావటం, ప్రధాన యాజకత్వం చేయటం కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. అట్లానే క్రీస్తు కూడా ఈ విషయంలో అర్హుడే. అహరోను పిలువబడినట్టుగా అహరోను పిలువబడ్డాడు. దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఈ యొక్క ఆధిక్యత ప్రధాన యాజకునిగా, మనుషులకి దేవునికి మధ్య ప్రధాన యాజకునిగా ఉండాలంటే దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. పాత నిబంధనలు దేవుడు అహరోను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనల ప్రకారం దేవుడు క్రీస్తు ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, ఈ ఘనత ప్రధాన యాజకుడిగా ఉండే స్థితి క్రీస్తు తనకు తానే అట్లా ఘనపరచుకోలేదు కానీ దేవుడే ఆయన ఘనపరిచాడు అని చెప్తున్నాడు. ఐదో వచనం మనం చూస్తాం. ఇదండి 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఏం చూసామంటే పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రధాన యాజకుల అర్హతలు చూసాము, వారి పనులు చూసాము. అవి క్రీస్తు ప్రభు యొక్క అర్హతలు, ఆయన పని చూసినప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రధాన యాజకులు 80 మంది యొక్క పనులు అర్హతల కంటే క్రీస్తు యొక్క పనులు అర్హత చాలా ఉన్నతంగా ఉంది. అందుకని క్రొత్త నిబంధన శ్రేష్టమైంది, క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం శ్రేష్టమైంది. అందుకని మనం పాత నిబంధనలో ప్రధాన యాజకుల ద్వారా కాదు, క్రొత్త నిబంధన గొప్ప శ్రేష్టమైన ప్రధాన క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి చేరుదామని హెబ్రీ గ్రంథకర్త పిలుస్తున్నాడు యూదా క్రైస్తవుల్ని. ఆ తర్వాత 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 10 వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 10వ వచనం. ఈ అధ్యాయంలో ఇది రెండవ భాగం దేని గురించి తెలియజేస్తుందంటే క్రీస్తు ప్రభువు దేవుని చేత ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు. క్రీస్తు ప్రభు దేవుని చేత రాజుగా, అభిషిక్తునిగా ప్రభువుగా ఏర్పాటు చేయబడ్డాడు. అంతేకాదు ఈ 2 పోస్టులు చేస్తున్నాడు. క్రీస్తు రాజుగా ఉంటున్నాడు, ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. అంతేకాదు క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా నిరంతరం ఉంటాడు అనేటువంటి చెప్పండి. రాజుగా నిరంతరం ఉంటాడు. యూదా దేశానికి ఎంతమంది రాజులు ఉన్నారు? సుమారు యూదులకి 22 మంది రాజులు ఉన్నారు. మరి ఇశ్రాయేల్ దేశానికి ఎంతమంది రాజులు ఉన్నారు? ఇశ్రాయేల్ రాజ్యానికి, యూదా రాజ్యానికి 22 మంది అయితే ఇశ్రాయేల్ రాజ్యానికి ఎంతమంది రాజులు? సుమారు 19 మంది రాజులు ఉన్నారు కదా. మొత్తం ఒక 40 మంది రాజులు ఉన్నారు. ఎవరికి? పాత నిబంధనలు ఇశ్రాయేల్కి. ఒకళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత ఇంకోళ్ళు చనిపోతే ఇంకో రాజులు ఉన్నారు. యూదా వంశం నుంచి వచ్చారు ఆ రాజులు. ఇశ్రాయేల్ యొక్క రాజ్యం మీద రాజులు వేరే గోత్రాల నుంచి వచ్చారు. సరే, వాళ్ళకి ప్రధాన యాజకుడు ఏ గోత్రం నుంచి వస్తాడు? అహరోను గోత్రం నుంచి వస్తాడు. అయితే ఈ 2 పోస్టులు, ప్రధాన యాజకుడి పోస్టు, రాజు పోస్టు, ఇప్పుడు క్రీస్తు ప్రభువు చేస్తాడు. 2 ఉద్యోగాలు ఆయనే చేస్తున్నాడు. 2 స్థితి ఘనతలు ఆయనే పొంది ఉన్నాడు. దేవుడు ఆయన్ని రాజుగా ఏర్పాటు చేశాడు, దేవుడు ఆయన్ని ప్రధాన యాజకుడు ఏర్పాటు చేశాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకులు ఎవరు ఏర్పాటు చేయాలి? దేవుడే. పాత నిబంధనలో తన ప్రజల మీద రాజుగా ఎవరిని ఏర్పాటు చేయాలి? యూదా రాజుని. దేవుడే. అట్లానే దేవుడే ఇప్పుడు క్రీస్తు ప్రభుని ప్రధాన యాజకుడిగా రాజుగా ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఒకళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొకళ్ళు మారారు. కానీ ఈయనైతే పునరుద్ధానుడై శాశ్వతం జీవిస్తూ పరలోకంలో తండ్రి పోషణ నిరంతరం యాజకత్వం చేస్తున్నాడు, నిరంతరం రాజుగా ఉన్నాడు. ఈ విధంగా పాత నిబంధనలు ఉన్నటువంటి యాజకత్వం కంటే, పాత నిబంధనల రాజరికం కంటే క్రొత్త నిబంధనలో క్రీస్తుని బట్టి ఆయన రాజరికం కానీ ఆయన ప్రధాన యాజకత్వం కానీ శ్రేష్టమైనది. క్రొత్త నిబంధన శ్రేష్టమైనది. క్రొత్త నిబంధన మధ్యవర్తి శ్రేష్టమైన వాడు ప్రభువైన యేసు. క్రొత్త నిబంధన బలి శ్రేష్టమైనది ప్రభువైన క్రీస్తు అని రుజువుపరుస్తూ ఉన్నాడు. అందుకని సహోదరి సహోదరుల 5వ అధ్యాయం నుంచి 10 వచనాలు చదువుదాం. చూడండి, 5వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. 5వ అధ్యాయం 2వ భాగం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకోలేదు కానీ. చూసారా, క్రీస్తు తనకు తాను మహింపరచుకోవాలా? ఎవరు మహింపరిచారు? దేవుడు ఆయన మహింపరిచాడు. క్రీస్తు ఏం చేశాడు? మరి తను తగ్గించుకున్నాడు. ఆయన తండ్రిని దేవుడు ఏం చేసిన? ఆయన మహింపరిచాడు. అదే మన యొక్క జీవన విధానం కూడా.
మనం ఎప్పుడూ తగ్గించుకుంటూ ఉండాలి, దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. బాధాకర విషయం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు చేసే పనులు మనుషులే చేసుకుంటూ ఉంటారు. ప్రభువైన క్రీస్తువలే ఉండాలి. క్రీస్తు తను తాను తగ్గించుకుని దేవుడిని ఆయన్ను హెచ్చించాడు. క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తను తానే మహింపరచుకోలేదు, కానీ ఎవరు మహింపరిచారు, మరి ఎవరు ఘనపరిచారు? ప్రభువైన క్రీస్తు చూడండి, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన్ను మహిమపరిచను. సహోదరి సహోదరులారా, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనే మాట తండ్రిని దేవుడు ప్రభువైన క్రీస్తు చెప్పాడు. ఇది ప్రవచనము ఎక్కడుందంటే దావీదు మహారాజు దీన్ని ప్రవచించాడు. ఈ మాటల్ని ఎక్కడి అంటే ఆ మాటలు కీర్తనల 2వ అధ్యాయం 7వ వచనం నుంచి కోట్ చేశాడు. కీర్తనల 2వ అధ్యాయం 7వ వచనం నుంచి ఇక్కడ కోట్ చేశాడు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే పెంతెకోస్తు దినాన్ని నెరవేరింది. ఎందుకంటే పెంతెకోస్తు దినమున బహిరంగంగా అపోస్తలులు ఇశ్రాయేలు వంశం అంతటికి పండుగ రోజు వచ్చారు. అందరూ 10 లక్షల మంది దాకా వచ్చారు పెంతెకోస్తు పండుగ రోజు. వారితో పేతురు ఏమని చెప్పాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతా తెలుసుకోవాలి అని బహిరంగ ప్రకటన మొట్టమొదటిగా అపోస్తలులు చేశారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రభువైన క్రీస్తుని యూదులు అన్యజనులు దారుణంగా ఘోరంగా సిలువ వేస్తే తండ్రిని దేవుడు ఆయన మృతులను తిరిగి లేపి తన కుడిపాటును కూర్చోబెట్టుకొని రాజుగా ప్రధాన యాజకుడిగా నియమించాడు. ఆ విధంగా దేవుడు ఆయన మహింపరిచాడు. ప్రభువైన క్రీస్తుని దేవుడు మహింపరిచాడు ఎప్పుడంటే పెంతెకోస్తు దినమున. అందుకని నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనేది పెంతెకోస్తు దినం నెరవేరింది. నేడు అని ప్రత్యేకంగా ఆ దినం గురించి చెప్తున్నాడు. ఆ పెంతెకోస్తు దినమున క్రీస్తు ప్రభు రాజుగా ఉన్నాడని ప్రకటించబడింది. తండ్రి కుడి పార్శ్వన క్రీస్తు యాజకత్వం చేయబడుతున్నాడని కూడా ప్రకటించబడింది అక్కడ. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయన్ను మహింపరిచాడు. చూసారా, అది మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే రాజుగా నియమించటము, అధిపతిగా నియమించటము, ప్రభువుగా హెచ్చించటము, క్రీస్తుగా హెచ్చించటము. ఎప్పుడు జరిగింది అది? పెంతెకోస్తు దినమున. తర్వాత చూడండి, ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు ఉన్నావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఎప్పుడు క్రీస్తు ప్రభు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడిగా ఉన్నాడు? ఎప్పుడైతే మనుషులు దారుణంగా ఘోరంగా ఆయన సిలువ గురి చేశారు, దేవుడు ఆయన మృతులను తిరిగి లేపి తన కుడిపార్శ్వను కూర్చుని పెట్టుకొని ప్రధాన యాజకుడిగా, మెస్సియాగా, క్రీస్తుగా, రాజుగా, అధిపతిగా, మధ్యవర్తిగా, జీవాధిపతిగా, రక్షకునిగా మహింపరిచాడు తండ్రిన దేవుడు. అంటే ఈ వచనం కూడా నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అనేటువంటిది కూడా ఎప్పుడు నెరవేరిందంటే పెంతెకోస్తు దినమున అపోస్తలుల 2వ అధ్యాయంలో. అప్పటి నుంచి క్రీస్తు యొక్క పాలన, అప్పటి నుంచి క్రీస్తు యొక్క యాజకత్వం ప్రారంభించబడింది. మొట్టమొదటిగా క్రీస్తు యొక్క రాజరికాన్ని, క్రీస్తు యొక్క యాజకత్వాన్ని అంగీకరించిన వారు 3,000 మంది. వారు పాప క్షమాపణతో క్రీస్తు రక్తంలో బాప్తిస్మం ద్వారా తమ పాపాలు కడుక్కొని క్రీస్తు యొక్క రాజ్యములోనికి, దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క ఆలయంలోనికి, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మందిరములోనికి, దేవుని యొక్క సంఘంలోనికి ప్రభు చేత చేర్చబడ్డారు 3,000 మంది. వీటిని అంగీకరించి, ఈ రెండింటిని అంగీకరించిన వాళ్ళు. అందుకని క్రీస్తుని రాజుగా అంగీకరించాలి, క్రీస్తుని ప్రధాన యాజకుడిగా అంగీకరించాలి. వారే బాప్తిసం పొంది దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సంఘంలో, దేవుని కుమారుని క్రీస్తు యొక్క రాజ్యంలో చేర్చబడటానికి అర్హులు. ఈ విధంగా సహోదరి సహోదరులారా, 6వ వచనం కూడా పెంతెకోస్తు దినం నెరవేరింది. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు. ఎక్కడుంది ఆ వచనము? కీర్తనలో 110వ కీర్తన 4వ వచనంలో ఉంది. ఎవరు పలికారు ఈ వచనాలు? తండ్రిన దేవుడు ప్రభువుని క్రీస్తుతో పలికిన మాటలు ఇవి. అయితే ఎవరు ప్రవచించారు వీటిని? దావీదు ప్రవచించాడు. ఎప్పుడు నెరవేరింది ఈ మాట? పెంతెకోస్తు దినమున. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయినావు. క్రీస్తు యొక్క యాజకత్వం మెల్కీసెదెకు యొక్క క్రమాన్ని అనుసరించింది. అహరోను క్రమాన్ని అనుసరించింది కాదు, లేవి క్రమాన్ని అనుసరించింది కాదు, పాత నిబంధన ప్రకారం ఉన్నది కాదు. ఈ యొక్క యాజకత్వము, క్రీస్తు యొక్క యాజకత్వము, ప్రధాన యాజకత్వము మెల్కీసెదెకు యొక్క క్రమాన్ని పోలి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మెల్కీసెదెకు ఎవరు? ఆయన క్రమం ఏంటి?
అనేటువంటి విషయాలు, ఆయన నిరంతరంగా రాజుగా ఉండటం ఏంటి, మెల్కిసెదెకు నిరంతరం రాజుగా ఉన్నాడు, నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఆ క్రమాన్ని పోలింది క్రీస్తు యొక్క యాజకత్వము, రాజరికం అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి మెల్కిసెదెకు ఎవరు, ఆయన డీటెయిల్స్ ఏంటి అనేది మనం 7వ అధ్యాయంలో చూస్తాము. ఇక్కడ నుంచి కూడా మెల్కిసెదెకు గురించి కొంత చెప్పుకుంటూ వెళుతూ ఉంటాడు. 7వ అధ్యాయంలో డీటెయిల్స్ ఉన్నాయి. మనం 7వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఈ మెల్కిసెదెకు గురించి ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సరే, ఈ వచనము 6వ వచనము ఎక్కడి నుంచి కోట్ చేశాడు? కీర్తన 110వ కీర్తన 4వ వచనం నుంచి కోట్ చేశాడు. ఈ వచనము నీవు మెల్కిసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నావు అనేటువంటి వచనము హెబ్రీయుల రాసిన పత్రికలో 3 చోట్ల కోట్ చేయబడింది. హెబ్రీయుల రాసిన పత్రికలో 3 చోట్ల ఉన్నది. అంటే అర్థం ఏంటి? సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు రాజుగా ఉన్నాడు, నేడు అధిపతిగా ఉన్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఎక్కడున్నాడంటే తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. అంతేకాదు ఎంతకాలం ఉంటాడంటే నిరంతరము ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము, పాత నిబంధన ప్రకారం వాళ్ళ రాజులు నిరంతరం ఉండేవాళ్ళు కాదు, వాళ్ళ ప్రధాన యాజకులు నిరంతరం వాళ్ళందరూ చచ్చిపోతూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు అయితే మృతులోంచి పునరుద్ధానుడై జీవము కలిగి తండ్రి కుడి పార్శ్వమున నిరంతరం రాజుగా, నిరంతరం యాజకునిగా నియమించబడ్డాడు. నిరంతరంగా రాజుగా ఉంటాడు క్రీస్తు ప్రభు అనేది ఎక్కడుందంటే చాలా చోట్ల ఉంది. ఆ వచనాలు ఒక వచనం కోట్ చేసుకోండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము క్రీస్తు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. గబ్రియేలు దూత ఎవరితో అంటే మరియతోటి ఏమని చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 29 నుంచి 33 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అది తండ్రి దేవుడు ఏర్పాటు చేస్తాడు క్రీస్తుని రాజుగా, ప్రభువుగా, దావీదు సింహాసనం మీద ప్రధాన యాజకుడిగా. ఇంకా చూడండి, ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములేందని ఆమెతో చెప్పాను. క్రీస్తు యొక్క రాజ్యము, ఆయన సంఘం అంతం లేనిది. క్రీస్తు వచ్చేదాకా భూలోకంలో ఉంటుంది, క్రీస్తు వచ్చిన తర్వాత పరలోకంలో ఆ రాజ్యం ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అందుకని ఈ లోకంలో శాశ్వతమైన రాజ్యం ఏంటి? భౌతిక సంబంధ రాజ్యాలు శాశ్వతమైన కాదు. దేవుని యొక్క ఆత్మ సంబంధ రాజ్యము, ఆత్మల చేత కట్టబడిన క్రీస్తు యొక్క రాజ్యమే శాశ్వతమైంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఏమనంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారము దాని ఎదురు నిలవలేరు అంటే అర్థం ఏంటంటే ఆ రాజ్యము శాశ్వతమైంది. మరణం ఆ రాజ్యాన్ని ఏం చేయలేదు, భౌతిక సంబంధ మరణం అని అర్థం అనమాట. ఆ మరణం క్రీస్తు యొక్క రాజ్యాన్ని, సంఘాన్ని ఏం చేయలేదు అని అర్థం. అంటే శాశ్వతమైంది క్రీస్తు యొక్క రాజ్యము అని అర్థం అనమాట. సరే, ఇంకా చూడండి, నీవు మెల్కిసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నిరంతరం అంటే ఎల్లప్పుడూ. ఇది పాత నిబంధన క్రొత్త నిబంధన. వాళ్ళేమో కొంతకాలం ఏదో చచ్చిపోతారు, ఇంకొకటి రీప్లేస్ అవుతుంటారు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ క్రీస్తు ప్రభు నిరంతరం రాజుగా ఉన్నాడు, నిరంతరం యాజకుడు. ఎవరు మహింపరిచారు క్రీస్తుని? తండ్రిని దేవుడు మహింపరిచాడు. ఎప్పుడు? పెంతెకొస్తే మన మృతుల్లోని తిరిగి లేపి తన కుడి పార్శ్వమున ఆయన్ని ఆ పరలోకమందు రాజుగా, యాజకుడిగా ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటిగా ఎప్పుడు ప్రకటించబడింది? పెంతెకొస్తే మన అపోస్తల ప్రకటన. అదే క్రీస్తు యొక్క సువార్త. క్రీస్తు యొక్క సువార్త మనం బాప్తిస్మం ముందు ఏమని ఒప్పుకుంటాం? యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటాం కదా. యేసు క్రీస్తు దేవుని కుమారుడు, లేకపోతే యేసు క్రీస్తు అని ఒప్పుకోవాలి. క్రీస్తు అంటే రాజు అని అర్థం, అభిషక్తుడని. ఈ విధంగా మనం బాప్తిస్మం ప్రభు అని ఒప్పుకుంటుంటే అర్థం ఏంటంటే ఇదిగో క్రీస్తు ఇప్పుడు ప్రధాన యాజకుడు, అదేవిధంగా రాజుగా ఉన్నాడు, ప్రధాన యాజకుడు అనేటువంటి ఒప్పుకోవటం అనమాట ప్రభు అని ఒప్పుకున్నప్పుడు. తర్వాత చూడండి సహోదరులారా, 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో, క్రీస్తు ప్రభు శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అది సహోదరి సహోదరులారా,
చూసారా, క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఎట్లాగూ జీవించాడు? దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, తను తాను తగ్గించుకున్నాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. అందుకని దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించాడు, ఆయన హెచ్చించాడు క్రీస్తు ప్రభుని అని చెప్తున్నాడు. శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలగవానికి. ఎవరు మరణం నుంచి రక్షింపగలిగేది? దేవుడు. అటువంటి గొప్ప దేవునికి ప్రభుని క్రీస్తు ప్రార్థనలు విజ్ఞాపనలు చేశాడు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. చూసారా, అన్ని గుణగణాలు అలవరుచుకున్నాడు క్రీస్తు శరీరధారిగా వచ్చి. విధేయత నేర్చుకున్నాడు, సంపూర్ణంగా చేయబడ్డాడు. అన్ని శ్రమను అనుభవించాడు, శోధన అనుభవించాడు, బాధను అనుభవించాడు, మరణాన్ని అనుభవించాడు, పాప శోధనని ఎదుర్కొన్నాడు. అన్నిటిని కూడా ఎదుర్కొని జయించాడు క్రీస్తు ప్రభు కదా. శరీరధారి అన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో యాచనలు సమర్పించి. చూసారా, తన్ను మరణం నుంచి రక్షించమని ప్రభుని క్రీస్తు తండ్రి దేవునికి ప్రార్థించారు. ఏ మరణం నుంచి? పాప మరణం నుంచి రక్షించమని ప్రార్థించారు. అంతేకాదు, భౌతిక సంబంధమైన మరణం నుంచి కూడా రక్షించమని, తన్ను మహింపరచమని ప్రభు అయిన క్రీస్తు తండ్రి దేవునికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు దేవుడు? ఆ ప్రార్థనలు ఆలకించాడు లేదా? ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే దేవుడు ఆయన ప్రార్థనని ఆలకించాడు అని ఉంది. చూసారా, అంటే అర్థం ఏంటంటే క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు వేటి కొరకు ఇది ప్రార్థన చేశాడు, వాటిని దేవుడు ఆలకించాడు. ఆత్మసంధన మరణం నుంచి కాపాడాడు. అంతేకాదు, చనిపోయిన తర్వాత తిరిగి దేవుడు ఆయన తిరిగి లేపి ప్రభు కోరినట్టుగా ఆయన మహింపరిచాడు. తన కుడిపార్శ్వమున ప్రభువుగా, రాజుగా, ప్రధాన యాజకుడిగా, నిత్యం ఉండేటువంటి అధిపతిగా నియమించాడు, రక్షకునిగా నియమించాడు తండ్రి దేవుడు. అది ఇక్కడ చెప్తుంది. మరి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలో, బాధలో, కష్టంలో, ఇబ్బందిలో, శోధనలో జయించాలి. మరణం వరకు నమ్మకం ఉండాలి, భయము భక్తి కలిగి ఉండాలి, దేవునికి విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా మహింపరుస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు, పరలోకంలో వారసత్వాన్ని, ప్రభుని యేసుతో పాటు వారసత్వాన్ని మనకు కూడా అనుగ్రహిస్తారు పరలోకంలో. క్రీస్తు యొక్క ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానం, ఆయన మహింపరచబడటం, తండ్రి కుడి పక్షులు, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క ప్రార్థనలకు దేవుడిచ్చిన సమాధానం అని మనం అనుకోవచ్చు. 8వ వచనం, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకను. చూసారా, క్రీస్తు ప్రభు కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన. క్రీస్తు ప్రభు మనం శరీరధారిగా ఉన్నప్పుడు ఏమైతే అనుభవిస్తామో అవన్నీ కూడా అనుభవించాడు. ఒక మనిషి ఎదుర్కొనేవన్నీ కూడా క్రీస్తు ప్రభు ఎదుర్కొన్నాడు. ఇంకా దరిద్ర స్థితిలో ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఆయన పుట్టిన తర్వాత ఎక్కడ పన్ను పెట్టబడ్డాడు? ఆయన పశువుల తొట్లో, అంటే మనకంటే ఇంకా దీన స్థితిలో ఆయన జీవించాడు. శ్రమ అనుభవించాడు, సిలువ మరణం అనుభవించాడు కదా, శోధన అనుభవించాడు. అపవాది డైరెక్ట్గా వచ్చి శోధిస్తున్నాడు ప్రభు అని క్రీస్తుని కదా. తర్వాత ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఆయన్ని పాపం చేయడానికి శోధించారు. అయినప్పుడు కూడా ఆయన ఏ పాపం చేయనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండటానికి కావలసిన లక్షణాలన్నీ కూడా క్రీస్తు ప్రభులో ఉన్నాయి. ప్రధాన యాజకుడు నమ్మకంగా ఉండాలి, క్రీస్తు ప్రభు నమ్మకంగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు కనికరం చూపించాలి, క్రీస్తు ప్రభు కనికరం కలిగిన వాడు. ప్రధాన యాజకుడు దేవునికి నమ్మకంగా ఉండాలి, క్రీస్తు ప్రభు నమ్మకంగా ఉన్నాడు శ్రమలో, బాధలో, శోధనలో. ఇవన్నీ కూడా ఒక ప్రధాన యాజకుడికి కావలసినటువంటి లక్షణాలన్నీ కూడా క్రీస్తు ప్రభు 100% కలిగి ఉన్నాడు. అందుకని క్రీస్తు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన కుమారుడు ఏంటి? తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై. అంటే అర్థం ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు దేవునికి, మరణం వరకు ఆయన దేవుని చిత్తానికి లోబడ్డాడు, సంపూర్ణ సిద్ధి పొందాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి, క్రీస్తు మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని తిరిగి లేపి ఏం చేశాడంటే, క్రీస్తు సంపూర్ణ సిద్ధి కలిగిన వాడు కాబట్టి తన కుడి పార్శ్వమున మెల్కిసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు అవటానికి తండ్రి దేవుడు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎవరు? దేవుడు క్రీస్తు ప్రభుని హెచ్చించి తన కుడి పార్శ్వమున లోకరక్షకుడిగా ఏర్పాటు చేయబడిన వాడు. క్రీస్తు ప్రభు ఎవరు?
దేవుని చేత ఏర్పాటు చేయబడిన లోకరక్షకుడు. ఈ నామమునే మనం రక్షణ పొందవలనే కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామను మనం రక్షణ పొందలేమన్నాడే. క్రీస్తు రక్షకుడు. రాజు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అనే అర్థం ఉంది. రాజు, రక్షకుడు, విమోచకుడు, ప్రభువు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు క్రీస్తుని రక్షకుడుగా, లోకరక్షకుడిగా దేవుడే ఏర్పాటు చేశాడు. అందుకని మనం క్రీస్తుకి విధేయులు తనకు విధేయులైన వారందరూ క్రీస్తు ముందు విధేయత చూపించాడు, తర్వాత ఆయనకు విధేయులు చూపించాలని మనం కోరుతున్నాడు. అంటే క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉండటానికి ఏ లక్షణం అయితే కావాలో అవన్నీ కూడా క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. అవన్నీ కూడా కలిగి ఉన్నాడు. సంపూర్ణ సిద్ధి పొందినవాడు. క్రీస్తువులో ఇంకే లోపం లేదు. అందుకని దేవుడు ఆయన్ని అత్యధికంగా హెచ్చించి తన కుడి పార్శ్వమున నిత్య రక్షణ కారకుడాడు. ఈ మాట గుర్తుంచుకోండి. క్రీస్తు ప్రభు మన రక్షణకు కారకుడు. అంతేకాదు తనకు విధులైన వారికి రక్షణ ఇస్తాడు. అంతేకాదు రక్షణకు కూడా ఆయనే కారణం. మనకి రక్షకుడు, అంతేకాదు మన రక్షణకు కూడా ఆయనే కారణం. ఇప్పుడు ఆయనకు లోబడితే మనకు రక్షణ. అంతేకాదు మనకు రక్షణ ఎందుకంటే ఆయన పాపరార్థ బలిగా అర్పించబడ్డాడు కాబట్టి. మెల్కిసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి, చూసారు దేవుడే పిలిచాడు ప్రభువైన క్రీస్తుని. ప్రవచనాల ద్వారా చెప్పించాడుగా, పాత నిబంధనలో పిలిచాడు కదా, పాత నిబంధన ప్రవచనాల ద్వారా. తనకు విధేయులైన వారందరికీ, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుకు విధేయులవుతారో నిత్య రక్షణకు కారకుడని. అది హెబ్రీ రాసిన పత్రికలో నిత్యం అనేటువంటి మాట ఒకటి ప్రాధాన్యంగా చూస్తున్నాను. నిత్య రక్షణ. ఇక్కడ హెబ్రీ 9:11 నిత్య విమోచనము అన్నాడు. హెబ్రీ 9:11 నిత్య విమోచనము అన్నాడు. తర్వాత హెబ్రీ 10:14 హెబ్రీ 10:14 ఏమన్నాడంటే నిత్య, హెబ్రీ 10:14 ఏమన్నాడంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నాడంటే చూడండి. 10:14 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచు వారికి సదాకాలమునకు సంపూర్ణంగా చేసినాడు. అది నిత్య రక్షణ. అంటే క్రీస్తు ప్రభు మనల్ని సదాకాలం రక్షించడానికి అర్హుడు. నిత్య రక్షణ. అంతేకాదు నిత్య భద్రతకు మూలము. ఎక్కడ మనకు నిత్య భద్రత? పరలోకమందు మనకు స్వాస్థ్యం భద్రం చేయబడింది. ఆ నిత్య కాపుదల, పరలోకంలో వచ్చిన కాపుదల కారణం క్రీస్తు ప్రభువు. నిత్య రక్షణ కారకుడు క్రీస్తు ప్రభు. ఆయనకు లోబడితే మనకు పాపక్షమాపణ వస్తుంది, శిక్షించి తప్పించబడతాము, రక్షించబడతాం. అంటే క్రీస్తు ప్రభు నిత్యం మనం రక్షించగలదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా పాపాలు చేసినప్పటికీ ఆయన మనల్ని క్షమించగలడు. ఆయన ద్వారా మనం తండ్రిని చేస్తే తండ్రి క్రీస్తు ద్వారా మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే నిరంతరం యాజకుడిగా ఉన్నాడు కాబట్టి తండ్రి కుడి పార్శ్వమున. అంతేకాదు పరలోకంలో నిత్య భద్రత కూడా, నిత్య రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి అన్నాడు కదా. పరలోకంలో రక్షణ అంటే స్వాస్థ్యాన్ని మనం పొందాము, శాశ్వతమైన భద్రత. దానికి కూడా క్రీస్తు ప్రభు యోగ్యుడు, దానికి కూడా క్రీస్తు కారకుడు అని మనం చూస్తున్నాం. అందుకని మనం ఇప్పుడు ఎవరికి లోబడి? ప్రభు అయిన క్రీస్తుకు లోబడాలి. ఎందుకు లోబడాలి? దేవుడు ఆయన్ని పిలిచి ఏర్పాటు చేశాడు కాబట్టి, హెచ్చించాడు కాబట్టి. వేటి విషయంలో క్రీస్తు మనకి ఉన్నాడు? ఆయన మనకు ప్రధాన యాజకుడు, అంతేకాదు రాజు, రక్షకుడు, పాపాల నుంచి రక్షించే రక్షకుడు, నిత్య శిక్ష నుంచి రక్షించే రక్షకుడేనా అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇవ్వండి సహోదరులు, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-10 వచనాలు, 5-10 వచనాలు ఏమి నేర్చుకున్నాం మనం? క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా, రాజుగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. అంతేకాదు రాజుగా ప్రధాన యాజకుడు, శాశ్వతం ఉండేవాడు. పాత నిబంధనలో లాంటి రాజు కాదు, పాత నిబంధనలో లాంటి యాజకుడు కాదు ఈయన, ప్రధాన యాజకుడు కాదు ఈయన, ప్రత్యేకమైన వాడు, శ్రేష్టమైన యాజకత్వం ఇది. ఆ తర్వాత సహోదరులారా, మనము హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చివరి భాగం చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-14 వచనాలు. హెబ్రీ 5:11-14 వచనాలు. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. ఇందును గూర్చి అని ఒకటే ఫుట్ నోట్లో ఏముందంటే ఇతని గూర్చి అని అన్నాడు. అంటే పైన క్రీస్తు గురించి చెప్తున్నాడుగా, క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం గురించి చెప్తున్నాడుగా, క్రీస్తు యొక్క మెల్కిసెదెకు క్రమం చొప్పున యాజకం చెప్తున్నాడు కదా. ఆ వివరాలు, ఇంకా డీటెయిల్స్ ఆ మెల్కిసెదెకు గురించి, వీటన్నిటి గురించి ఇంకా లోతుగా చెప్పగలను అని చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇతని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులను, అది ఒక విధంగా చూస్తే
పాత నిబంధన అంతా, మోషే ధర్మశాస్త్రం అంతా, మోషే ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ. మనం మోషే ధర్మశాస్త్రంలో క్రీస్తు ప్రభుని ఛాయగా చూడగలము. మోషే ధర్మశాస్త్రం ఉన్నాయన్నీ కూడా క్రీస్తు యొక్క ఛాయ అని చెప్తున్నాడు. ఇతని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు. పాత నిబంధనలో చాలా ప్రవచనాలు, చాలా ఛాయాచిత్రాలు, చాలా సూచనలు మేము చెప్పగలం క్రీస్తు ప్రభు గురించి అని చెప్తున్నాడు. అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున. చూసారా సహోదరి సహోదరులారా, హెబ్రీ క్రైస్తవులు వెనక వెళ్ళటానికి ఒక కారణం ఏంటంటే, వెనక్కి వెళ్ళే మనసు ఉండడానికి ఒక కారణం ఏంటంటే, వాళ్ళు ఆత్మీయంగా ఎదగట్లేదు. వాళ్ళు వాక్య విషయంలో పసిపిల్లలాగా ఉన్నారు. వాళ్ళు ఎదగట్లేదు. 30 సంవత్సరాలైనా క్రీస్తు యొక్క సువార్త వచ్చి ఇప్పటికీ హెబ్రీ రాసిన పత్రిక సమయానికి 30 సంవత్సరాలైనా వాళ్ళు 3 సంవత్సరాల పిల్లల్లాగా ఉంటున్నారు, కానీ 30 సంవత్సరాలు ఎదిగొచ్చిన వ్యక్తిగా పెద్దలుగా ఉండట్లేదు వీళ్ళు. అది సమస్య వీళ్ళకి. ఎక్కడొచ్చిన సమస్య? ఎందుకు వాళ్ళు ఎదగలేకపోతున్నారంటే, మీరు వినుటకు మందులైనందున అని అన్నాడు. చూసారా, అంటే అర్థం ఏంటంటే డల్ ఆఫ్ హియరింగ్ అన్నాడు. అంటే దేవుని వాక్యం వినే విషయంలో వాళ్ళంత శ్రద్ధ చూపట్లేదు, ఆసక్తి చూపట్లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేని జనము ఈ యోధా క్రైస్తవులు. మనం కూడా దేవుని వాక్యాన్ని సరిగా వినకపోతే, వాక్యం చెప్పేటప్పుడు దేవుని కూర్చొని నిద్రపోతూ ఉంటే, వాక్యం చేసేటప్పుడు రాకుండా వాక్యం అయిన తర్వాత ప్రార్థన కుడికి వస్తూ ఉంటే, వాక్యం చెప్తుంటే వాక్యంలో పరిశీలించకుండా నేనేమి నేర్చుకోవాలి, ఈరోజు ఏ పాఠం నేను నేర్చుకుంటాను అనే ఆసక్తి కనుక లేకపోతే, ఏదో ఆదివారం వెళ్ళాలి, ఈరోజు కుడికి పెట్టుకున్నారు వెళ్ళాలి, వెళ్ళకపోతే సువార్తికుడు బాధపడతాడు, ఆయన కనపడాలి, ఇట్లా ఏదో నామకార్థంగా జీవిస్తే మనం కూడా తప్పిపోవటానికి అవకాశం ఉంటుంది. మనం కూడా విశ్వాస జీవితం నుంచి, వెచ్చని జీవితాన్ని నుంచి చలని జీవితం వైపు వెళ్ళిపోతాం. మొదటి స్థితిని పోగొట్టుకుంటాము. మనం కూడా ఆత్మీయంగా సోమరిపోతులు అవుతాం, ఆత్మీయంగా నిద్రిస్తాము, ఆత్మీయంగా చచ్చిపోతాము వెనక్కి వెళ్ళిపోతే. ఇట్లా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఎదగకపోతే మనము నశించిపోతాము అని చెప్తున్నాడు. ఎదగాలి, శ్రద్ధ కలిగిన వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, అడిగి తెలుసుకోవాలి, ఆత్మీయంగా బలపడుతూ ఉండాలి. అప్పుడు ఆత్మీయంగా బలంగా ఉంటాము. ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. అంటే యోధా క్రైస్తవ స్థితి ఎట్లా ఉందంటే, వాక్యం ఎంత తక్కువ చెబితే అంత మంచిదండి అన్నట్టుగా ఉంది. అమ్మ వాక్యం ఒక అరగంట చెబుతాను అన్నాను అనుకోండి, కొంతమంది ఏమంటారంటే, బ్రదర్ వాక్యం అరగంట బదులు గంట సేపు చెప్పండి బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది, బ్రదర్ అరగంట సేపు చెప్తారా, సరే బ్రదర్ అరగంట కల్లా ముగించిన బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఎవరంటే, బ్రదర్ అరగంట సేపా, వద్దు బ్రదర్ ఒక 10 నిమిషాలు చెప్పండి బ్రదరు. ఈ మధ్య ఒక ఆయన నన్ను వాక్యం 5 నిమిషాలు చెప్పండి అన్నాడు. దాన్ని బట్టి అతని యొక్క ఆత్మీయ స్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. సహోదరి ఇది యోధా క్రైస్తవుల పరిస్థితి. వాక్యం పట్ల శ్రద్ధ లేదు. వాక్యం పట్ల శ్రద్ధ లేకపోతే మరి ఏం చేరుతాయి? మనసుల్లో, హృదయాల్లో, తలంపుల్లో లోకం చేరిద్ది. లోక సంబంధమైన దురాశ, లోక సంబంధమైన ఆస్తిపాస్తులు, సంపదన, శరీరాశులు, నేత్రాశ ఈ గూడు కట్టుకుంటే హృదయంలో, మనసులో ఆలోచన కదా. అందుకని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యంలో మనం ఎదిగే కొద్ది ఆత్మీయంగా బలంగా ఉంటాం. ఎంత బలంగా ఉంటామంటే మనం ఎదుర్కోవటమే కాదు, శ్రమలని, శోధనల్ని ఇతరులకు కూడా సహాయం చేయగలం, ఇతరులకు కూడా టీచ్ చేయగలం, ఇతరులకు కూడా బోధించగలం, ఉపదేశించగలిగిన స్థాయిలోకి ఎదుగుతాం. అప్పుడు మనం బలంగా ఉంటాం. మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. అది చూసారు, ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది సుమారు. అంటే అర్థం ఏంటి? ఈ 30 సంవత్సరాల్లో వాళ్ళు బ్రహ్మాండమైన బోధకులు ఎదుర్కొన్నారు. అపోస్తులు, పేతురు లాంటి, యోహాన్ లాంటి గొప్ప గొప్ప అపోస్తులు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళకి శీలా లాంటి ప్రవక్తలు, బర్నబా లాంటి వాళ్ళు, పౌలు లాంటి సేవకులు ఉన్నారు వాళ్ళకి అందుబాటులో. అంత గొప్ప గొప్ప టీచర్స్ ఉన్నా కానీ వీళ్ళు సరిగ్గా వింటలేదు కాబట్టి, అశ్రద్ధగా ఉంటున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు కాబట్టి పెద్దగా ఏమి ఎదగల. 30 సంవత్సరాలు అయినా అంతే పరిస్థితి. గొప్ప సువార్తికుడే కాదు, గొప్ప వినేవాడు కూడా కావాలి. ఆత్మీయంగా ఎదగాలంటే గొప్ప సువార్తికుడు కావాలి, చెప్పేవాడు గొప్పవాడు కావాలి, గొప్ప విషయాలు బోధించేవాడు కావాలి, వినేవాడు కూడా గొప్ప మనసుతో విన్నప్పుడే ఫలం చేకూరుస్తుంది, ఫలం కలిగింది. సరే,
కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, చూసారా, ఇప్పటికి వాళ్ళు బోధకులుగా ఇతరులకు టీచ్ చేసే స్థాయికి ఉండాలి. కానీ దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా బేసిక్ లెసన్స్ మొదటి మూల పాఠాల్లోనే ఉన్నారు. యోదయ క్రైస్తవులు ఇంకా మొదటి మూల పాఠాల్లో ఉన్నారు. చూసారా సహోదరి సహోదరులారా, క్రొత్త నిబంధన బోధ క్రీస్తు యొక్క సువార్తలో మూల పాఠాలు ఉన్నాయి, లోతైన పాఠాలు ఉన్నాయి. ఉదాహరణకి మూల పాఠాలు ఏంటి ఏమండి? మొట్టమొదటిగా మనం క్రైస్తవులు కాకముందు మనం విన్న మూల పాఠాలు ఏంటి? దేవుడెవరు, దేవుని కుమారుని క్రీస్తు గురించి, పాపం గురించి, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి, మారు మనస్సు గురించి, క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవడం, పాపను బాప్తిసం తీసుకోవటం, ఇవి కదా రక్షించబడడం. ఇవి కదా మన మూల పాఠాలు కదా, ఈ మూల పాఠాలు. ఇంకా వీళ్ళు ఈ మూల పాఠాల్లోనే ఉన్నారు. కానీ దానికంటే ఇంకా లోతైన విషయాలు, ఉదాహరణకి మెల్కిసెదెకు గురించి చాలా లోతైన విషయాలు చెప్పాడు. తర్వాత లేవి క్రమము, మెల్కిసెదెకు క్రమం గురించి చాలా లోతైన విషయాలు చెప్పాడు. అదేవిధంగా క్రొత్త నిబంధన, పాత నిబంధన ఛాయ అని పాత నిబంధన ఉన్నటువంటి ప్రవచనాలన్నింటినీ కూడా వివరించుకుంటూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక విధంగా లోతైన సబ్జెక్టు. క్రైస్తవులకి, బాప్తిస్మ క్రైస్తవులకి లోతైన సబ్జెక్ట్ హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే చాలా లోతైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో కదా. సరే, అట్లా ఉదాహరణకి ప్రకటన గ్రంథం లోతైన విషయాలతో కూడింది ప్రకటన గ్రంథం కదా. ఈ విధంగా క్రైస్తవులు ఎదగాలి. అదే ఈ యొక్క భావం యొక్క ఉద్దేశం. 5వ అధ్యాయం 13-14 యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధంగా ఎదుగు వెళ్ళలేని స్థితిలో ఉంటారేమో, జాగ్రత్త, ఆత్మీయంగా ఎదగాలి అనే విషయం చెప్తూ ఉంటాడు. సరే చూడండి, కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అది సహోదరి సహోదరులు, రెండు విధాలు. ఒకటి పసిపిల్లల స్థితి, ఇంకొకటి ఎదిగొచ్చిన స్థితి. ఇది ఆత్మీయ జీవితంలో కూడా భౌతికంగా పసిపిల్లగా ఉన్నప్పుడు పాలు తాగుతాం, భౌతికంగా ఎదిగొచ్చిన తర్వాత బలమైన ఆహారం, మాంసాహారం తీసుకుంటాం, బలమైన ఆహారం తీసుకుంటాం. అట్లానే ఆత్మీయ జీవితంలో కూడా మనము కొత్తగా బాప్తిసం పొందిన రోజుల్లో చిన్న చిన్న పాటలు, ఉపమానాలు ఇట్లాంటి నేర్చుకుంటాం. బాగా ఎదిగిన తర్వాత ప్రకటన గ్రంథం, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇట్లాంటి లోతైన విషయాలు కూడా ధ్యానిస్తాం కదా ఈ విధంగా. కానీ ఈ హెబ్రీ క్రైస్తవులు అయితే యోధా క్రైస్తవులు ఏ స్థితిలో ఉన్నారంటే ఇంకా మూల పాఠాల్లోనే ఉన్నారు, కానీ వాళ్ళు బలమైన పాఠాలు వినే శక్తి వాళ్ళకి లేదు. చూసారా సహోదరి సహోదరుల, ఇది అందుకని క్రైస్తవులను మనం బాప్తిసం పొందినప్పుడు క్రొత్త దినాల్లో నేర్చుకున్న విధానం వేరు, పాఠాలు మూల పాఠాలు అవన్నీ. ఇప్పుడు మనం వయసు పెరిగే కొంది, కాలం కరిగి కొంది దేవుని వాక్య లోతైన విషయాల్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. చూసారా, మూల పాఠాలంటే క్రీస్తుని గురించిన మూల పాఠాలు అన్నాడు. హెబ్రీ 6:2లో మొదటి మూల పాఠాలను ఏమన్నాడంటే క్రీస్తుని గురించిన మూలోపదేశము అన్నాడు. క్రీస్తుని గురించినటువంటి మూలోపదేశాలు, మూల పాఠాలు అన్నమాట. క్రొత్త నిబంధనకు సంబంధించిన మూల పాఠాలు. మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఇంకా ఆత్మీయ జీవితంలో పసిపిల్లలుగా ఉన్నారు, ఇంకా ఎదగట్లేదు. ఇట్లా పసిపిల్లగా ఉన్నారు కాబట్టి వాక్య జ్ఞానం సరిగ్గా లేదు కాబట్టి చిన్నగా వాళ్ళు వెనకపోతున్నారు. ఇదే పరిస్థితి కొరింథీయులకు రాసిన సంఘం, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో కూడా ఉంది. ఇదే పరిస్థితి కొరింథీ సంఘంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రతి సంఘంలో కూడా ఇట్లాంటి గ్రూప్ ఉంటుంది. ఏది కాలం గడిచిపోతున్నా కానీ ఇంకా వాళ్ళు పసిపిల్లగానే ఉంటారు, వాక్య జ్ఞానంలో సరిగా ఎదగరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-4 వచనాలు చదువుతాను చూడండి. ఇక్కడ కూడా పౌలు గారు ఈ రెండు గ్రూప్స్ చెప్పాడు. పసిపిల్లలు ఆత్మీయంగా ఎదిగొచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-4 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధాలైన మనుషులతో నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధాలైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. అది క్రీస్తునందు పసిబిడ్డలు ఎప్పుడవుతాం మనం? బాప్తిసం తీసుకుంటే క్రీస్తునందు శిశువులం కదా. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ జ్ఞానం ఉందో, వాక్య జ్ఞానం అదే జ్ఞానం ఉంది వాళ్ళకి, ఇంకా అంతకంటే పెద్దగా ఏం పెరగలేదు తరగలేదు. క్రీస్తునందు పసిబిడ్డలు అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను.
అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులైనట వలన ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా. అది అంటే ఇంకా శరీరానుసారంగా జీవిస్తుంటే నువ్వు ఇంకా పసిపిల్లోడివే, ఇంకా పాత నిబంధన వైపు శరీర సంబంధ కార్యక్రమాల వైపు వెళతంటే నువ్వు ఇంకా పసిపిల్లవాడివి. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మ సంబంధ సంగతులు క్రొత్త నిబంధనలు ఎదగవలసినటువంటి వాడవై ఉన్నావు. అది ఇక్కడ సమస్య. 12వ వచనం, హెబ్రీ 5:12 చూడండి. దేవోక్తుల్లో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన క్రీస్తుని గురించిన మూలపాఠాలు మరలా బోధింపవలసి వస్తుంది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక మీరు ఇంకా క్రీస్తులో శిశువులుగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో శిశువులు ఎట్లా ఉన్నారో అట్లా ఉన్నారు మీరు. నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారికి మీకు వాక్య అనుభవం లేదు, సత్యముల గురించిన అనుభవ జ్ఞానం లేదు, వాక్య అనుభవం లేదు, ఎదగట్లేదు, మూలపాఠాల దగ్గరే ఉన్నారు. వయస్సు వచ్చిన వారు అని 2 కిందే ఉందంటే ఫుట్ నోట్లో 2 దగ్గర పరిపూర్ణులు ఎవరైతే కాలం గడిచే కొన్ని వాక్యంలో బాగా ఎదుగుతారు, క్రొత్త నిబంధనలు 27 పుస్తకాలు ధ్యానిస్తారు, ప్రతి పుస్తకం యొక్క ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని, ప్రతి పదం యొక్క భావాన్ని తెలుసుకుని ప్రయత్నిస్తూ ఉంటారు, వచనాలను కంఠస్థం చేస్తూ ఉంటారు, ఏ వచనం ఎక్కడుందో టకామని తీసి చూపిస్తూ ఉంటారు. అంతేకాదు బైబిల్ వంటి లోతైన పుస్తకాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక కానీ ప్రకటన ఇట్లాంటి లోతైన పుస్తకాలు కూడా చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు, ఇతరులు అడిగిన సందేహాలను వాక్యం చూపించి చెప్తూ ఉంటారు. వీళ్ళు పరిపూర్ణులు, వీళ్ళు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు. అది పరిస్థితి. అటువంటి స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలండి. ఒకడు మీకు మరలా బోధింపవలసిన మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్యము విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. క్రీస్తునందు పసిపిల్లగా పుట్టినారు. అప్పుడే బాప్తిస్మ వారికి ఏం తెలుస్తుందండి విషయాలు, లోతైన విషయాలు తెలుసా? తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాలం గడిచకుండా ఏం చేయాలి? వారు సంఘ కూడికలకి, వ్యక్తిగత బైబిల్ స్టడీస్కి, ఫ్యామిలీ బైబిల్ స్టడీస్కి, ఆయా ఆదివారం కూడికలు, మిగతా కూడికలకు వస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చదువుకొని ఇటువంటి ఆడియో లెసన్స్ ద్వారా వాక్యం నేర్చుకుని అభివృద్ధి చెందాలి, ఆ విధంగా ఎదగాలి అని చెప్తున్నాడు. వయస్సు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు ఎవరైతే ఎదిగి ఉన్నారో వాళ్ళు అభ్యాసము చేత, అది ఎట్లా నేర్చుకున్నారు వీళ్ళు? అభ్యాసము చేత ఎక్సర్సైజ్ చేయాలి. ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క పుస్తకాన్ని వివరంగా లోతుగా పరిశీలన ధ్యానిస్తుంది. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. చూసారు, ఎవరైతే ఆత్మీయంగా ఎదిగారో వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి, అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి, అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి మేలేంటో తెలుసు, కీడు ఏంటో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా మాట్లాడకూడదు తెలుసు, ఏం చూడాలో తెలుసు, ఏమి చూడకూడదు తెలుసు, ఏం వినాలో తెలుసు, ఏం వినకూడదు తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, ఈ విధంగా సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు అంటే మరి ముక్కు, చెవి, కన్ను, నాలుక, చర్మం కదా. వీటిని ప్రతి ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలని మనం ఏం చేయాలి? సాధకం చేయబడిన జ్ఞానం. మనకు తెలుసు ఎటువంటి మాటలు వినాలి, ఎటువంటి మాటలు వినకూడదు, ఏం పలకాలి, ఏం పలకకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు. ఈ విధంగా మనము ఆత్మీయంగా ఎక్సర్సైజ్ చేసి ఎదుగుచిన స్థితిలో ఉన్నాము. మనకు మేలేంటో తెలుసు, కీడేంటో తెలుసు, మనం ఏం చేయకూడదు తెలుసు, ఏం చేయొచ్చో తెలుసు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న స్థితిలో, ఏం తినొచ్చో తెలుసు, ఏం తినకూడదు తెలుసు. ఇటువంటి ఎదిగొచ్చిన స్థితిలో ఉండాలి. వాక్యంలో అటువంటి ఎదిగొచ్చిన స్థితిలో ఉండాలి. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఎవరైతే ఎదుగుతూ ఉంటారో ఆత్మీయంగా వాళ్ళకి బలమైన ఆహారం. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పిన ఈ బలమైన ఆహారం ఎవరికి బాగా అర్థమవుద్ది? ఎవరైతే పాత నిబంధన బాగా స్టడీ చేసి క్రొత్త నిబంధన బాగా స్టడీ చేసింటారో వాళ్ళకి సులువుగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక విషయాలు ఎవరికి సరిగా అర్థం కావు. ఎవరైతే ఇంకా మూలపాఠంలో ఉంటారో అటువంటి వాళ్ళకి సరిగా అర్థం కావు. ఆ విధంగా ఎదగాలని కోరుతున్నాడు. సహోదరి సహోదరులారా, ఇదండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. అంటే ఏంటి ఈ అధ్యాయం? ఈ భాగం యొక్క సారాంశం, 3వ భాగం యొక్క సారాంశం ఏంటంటే ఆత్మీయంగా ఎదగకుండా ఉండకూడదు,
ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగకుండా ఉండటం వల్లనే సమస్య, వాక్యం వినకపోవడం వల్ల సమస్య, వాక్యం నేర్చుకోవడం వల్ల సమస్య అని చెప్తున్నాడు. అంతేకాదు ఇక్కడ వాక్యాన్ని దేంతో పోల్చాడు సహోదరి సహోదరులారా? వాక్యాన్ని ఇక్కడ పాలతో పోల్చాడు, వాక్యాన్ని ఇక్కడ బలమైన ఆహారంతో పోల్చాడు. మన దగ్గర ఉన్న దేవుని వాక్యం క్రొత్తగా బాప్తిజం వాళ్ళకి పాలులాగా పనిచేస్తుంది ఈ వాక్యమే. ఇదే వాక్యం ఆల్రెడీ క్రైస్తవులు ఉన్నటువంటి 30-40 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్న వాళ్ళకి ఇదే వాక్యం బలమైన మాంసాహారంగా కూడా పనిచేయగలదు. వాక్యం ఈ 2 విధాలుగా పనిచేయగలదు. బలమైన ఆహారాన్ని అందించగలదు వాక్యం, అంతేకాదు పాలు లాంటి ఆహారాన్ని కూడా వాక్యం అందించగలదు. అంటే బైబిల్లో పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ, పాత నిబంధనలో బేసిక్ లెసన్స్ ఉన్నాయి, పాత నిబంధనలో వాళ్ళకి మూలపాఠాలు ఏంటి? 10 ఆజ్ఞలు. అంతేకాదు ఇంకా గొప్ప విషయాలు కూడా ఉన్నాయి, ప్రవచనాలు అవన్నీ. క్రొత్త నిబంధనలో మూలపాఠాలు ఏంటి? క్రీస్తుని గురించిన రక్షణ మెట్లు. క్రొత్త నిబంధనలో బలమైన పాఠాలు ఏంటి? ప్రకటన గ్రంథము, లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక, లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక, లేకపోతే రోమీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ కూడా బాగా వాక్యం తెలిస్తే కానీ అర్థం చేసుకోలేము. చూసారా సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఎదగవలసినటువంటి వారు. ఆ విధంగా దేవుని వాక్యం మనకు పాలులాగా పనిచేయగలదు, బలమైన ఆహారం కూడా పనిచేయదు. సువార్థికులకు ఒక విషయం నేను హెచ్చరిస్తున్నాను. సువార్థికులారా, మీరు దయచేసి ఎవరైతే వాక్యం వింటున్నారో, మీరు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు పాలు తాగేవాళ్ళ బలమైన ఆహారం తినేవాళ్ళు అనేది అర్థం చేసుకుని బోధించండి. పాలు తాగే వాళ్ళకి బలమైన ఆహారం పెట్టొద్దు, బలమైన ఆహారం తినే వాళ్ళకి పాలు పెట్టొద్దు. ఆడియన్స్ని అర్థం చేసుకొని, ఓహో వీళ్ళు ఆల్రెడీ చాలా కాలం క్రైస్తవ విశ్వాసం ఉన్నారు కాబట్టి అని లోతైన విషయాలు బోధిస్తే బాగుంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ క్రైస్తవ స్త్రీలు క్రైస్తవ పురుషులకు కూడా చెప్తూ ఉన్నాడు. ఏంటంటే క్రైస్తవ స్త్రీలు కానీ పురుషులు కానీ బాప్తిస్మం తర్వాత స్త్రీలు పురుషులు కాలం గడిచే కొలది మీరు వాక్యంలో బాగా ఎదగాలి. ఎంత బాగా ఎదగాలంటే స్త్రీలు పురుషులు ఇతరులకు ఉపదేశం చేసే స్థాయికి ఎదగాలి. స్త్రీలు సంఘంలో ఉపదేశం బోధించరు, కానీ స్త్రీలు ఏకాంతంగా ఉన్నప్పుడు పిల్లలకు కానీ తోటి స్త్రీలకు కానీ ఇతర పురుషులకు కానీ దేవుని విషయాలు చెప్పవచ్చు, ఎప్పుడు వాక్యం బాగా ఎదిగితే. ఈ విధంగా సహోదరి సహోదరులారా, స్త్రీలు పురుషులు క్రీస్తు సంఘ సభ్యులు అందరూ కూడా కాలం గడిచే కొలది మనం ఎదగాలి. ఏమన్నాడు అక్కడ? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులైనవలసిన వారై ఉండగా. అది అంటే అర్థం ఏంటంటే, గుర్తుంచుకోండి, దేవుని వాక్యం మనల్ని ఏం చేయగలదంటే, కొంతకాలం స్టూడెంట్స్గా ఉన్న తర్వాత కొంతకాలం మనల్ని టీచర్స్గా తయారు చేయగలదు. దేవుని వాక్యం సరిగ్గా నువ్వు వింటే, సరిగ్గా అర్థం చేసుకుని సరైన రీతిలో ఎదిగితే కాలం గడిచే కొద్ది ఏమవుతారు? క్రీస్తు సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ ఒక మంచి టీచర్గా తయారవుతారు. బైబిల్ టీచర్ లాగా బైబిల్ విషయాలు ఇతరులకు చెప్పే స్థాయికి ఎదుగుతారు, సరిగ్గా కనుక ఎదిగితే అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇదండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3 భాగాలు. సహోదరులారా, 3 భాగాలు చేశాను, మీకు వివరించాను. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నేను కంఠస్థ వచనాలు చెప్తాను, అండర్లైన్ చేసుకోండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9-10 వచనాలు కంఠస్థ వచనాలు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూసారా, అది కంఠస్థ వచనం. తర్వాత ఇంకో కంఠస్థ వచనం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం కూడా. 12వ వచనం హెబ్రీ 5:12 కంఠస్థ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అది 2 వచనాలు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. ప్రభు చిత్తం అయితే వచ్చే కోడికలో మనం 6వ అధ్యాయాన్ని నేర్చుకుందాము. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.